కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తున్నాను. తండ్రి, మా పట్ల మీరు దినదినము చూపెడుతున్న కనికరం కొరకై స్తోత్రాలు. ఇశ్రాయేలీయుల క్షేమం కొరకు ప్రార్థించమని చెప్పిన దేవా, దయచేసి ఆ దేశం విషయమై కనికరాన్ని చూపెట్టండి. చాలా దేశాలు వారితో పోరాడుతూ ఎంతో ఇబ్బందిని కలుగజేస్తూ ఉన్నాయి. తండ్రి, ప్రతి దేశాన్ని మీరు దర్శించి దేశపు అధికారుల మనసు మార్చి వారిని కనికరంతో నింపండి. మీ ప్రజలకు క్షేమము దయచేయి. మీ ప్రజలకు క్షేమం దయచేయండి ప్రభా. మీరు నమ్మదగిన దేవుడు. అనేక పర్యాయాలు మీ ప్రజలు మీ మీద తిరుగుబాటు చేసిన కారణాన శత్రువులను పంపి వారిని అణిచివేశారు. తండ్రి, ఈరోజు కూడా అటువంటి పరిస్థితులేనేమో తెలియదు ప్రభా. దయచేసి వారి పట్ల కనికరాన్ని చూపెట్టి ఒక అద్భుతం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 7వ తారీఖు 2025 మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేశాను. ప్రియులారా, దావీదు గారు దావీదు పురమునకు మందసాన్ని వచ్చే ప్రయత్నంలో తాను మందసమును మోయలేదు. అంతేకాకుండా విధిని అనుసరించలేదు. ఈ రోజున విధి అంటే ధర్మాలు. మందసం ఎవరు మోయాలి, ఎలాగుండి మోయాలి అని కొన్ని విధులు ఉన్నాయి. ఆ రీతిగా విధులను పాటించకుండా మందసాన్ని తీసుకురావటానికి ప్రయత్నము చేశారు. మొయ్యాలి, కానీ బండ్ల మీద, కొత్త బండి మీద తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా దేవునికి విరోధమైన కార్యాలే గనుక ఆ కృప కలిగిన దేవుడు వారిలో నాశనమును కలుగజేశాడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ ప్రజల పట్ల ఆ కార్యము చేసిన కారణాన ఇప్పుడు మీరును మీ వారును మిమ్మను మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందస్సమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను అని చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులలో ఆ యొక్క అహరోను సంతతికి సంబంధించినటువంటి లేవీయులందరిలో పోగు చేసి వారితో అంటున్నాడు, మిమ్మను మీరు ప్రతిష్ఠించుకోనండి. ప్రతిష్ఠించుకొని మందసం కొరకు నేను సిద్ధపరిచిన ఆ స్థలానికి మీరు తీసుకురండి అని చెప్పాడు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ప్రియులారా, మందసాన్ని మోయటం సులభమే. అయితే మందసాన్ని మోసే ప్రతి వారు కూడా ప్రతిష్ఠించుకోవాలి. తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ప్రభా, నేను ఈ మందసాన్ని మోస్తున్నాను, నేను ఇంకా వేరే దేన్ని కూడా మొయ్యను అని. దేన్ని కూడా మొయ్యను అంటే ధనాపేక్షను కానీ, పేరు ప్రతిష్టలు కానీ, గౌరవం కానీ, లేక సుఖ సంతోషాలు కానీ, వీటిని నా భుజము మీదికి ఎక్కించుకోనను. ఈరోజు ఖచ్చితంగా వాటన్నింటినీ దింపి మీ యొక్క మందసమును నా భుజముల మీదకి ఎక్కించుకొని నేను దాని కొరకు నిర్ణయించిన స్థలానికి తీసుకెళ్తానని
ప్రతిష్ట చేసుకోవాలి. దైవ సేవకులు ఈ రోజున మందసాన్ని మోసేవారే. ప్రతి దైవ సేవకుడు ఆయనకు తెలుసో తెలియదో నేను మందసాన్ని మోస్తున్నానని. చాలామంది ఈ రోజున రకరకాలైన వాటిని మోసుకుంటూ వెళుతున్నారు. సంఘంలో వారి కులాన్ని మోసుకుంటూ వెళుతున్నారు. మనము ఫలానా కులస్తులు, ఫలానా వారితో కలవకూడదు అని కులాన్ని మోసుకుంటూ వెళుతున్నారు. కొంతమంది ధనాన్ని మోసుకుంటూ వెళుతున్నారు. కొంతమంది ఇదిగో నేను ఇది కట్టించాను, అది కట్టించానని కట్టడాలని మోసుకుంటూ వెళుతున్నారు. ఈ రీతిగా రకరకాలైన వాటిని మోసుకుంటూ వెళుతున్నారు. దేవుని బిడ్డలు మనము మందసాన్ని మోయటానికి ఒక ప్రతిష్ట అవసరం. అది దేవుని ఎదుట మనం ప్రతిష్ఠించుకోవాలి. ఒక పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తె ఎలాగ తన జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటాదో, పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారుడు ఎలాగ తన జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటాడో ఆ రీతిగా మనము ప్రతిష్ఠించుకోవాలి. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రేమించి దేవుని సేవ చేసే ఆ పిలుపుతో పాటు ప్రతిష్ట కూడా అవసరం. చాలామందికి పిలుపు లేదు అసలు. చాలామందికి ఆత్మీయ తండ్రి కూడా లేడు అసలు. ఆత్మీయ తండ్రులను మోసం చేసి ఆ సంఘాన్ని చీల్చి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. దయచేసి గమనించాలి. ఎందుకంటే స్వార్థ ప్రియులు వీరు. చాలామంది ఆత్మీయ తండ్రికి దుఃఖాన్ని కలిగించి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఆత్మీయ తండ్రులు లేనివారు దేవుని మందసాన్ని మోయటానికి ప్రతిష్ఠించుకునేటటువంటి వారు, ఏవేవో మోసుకుంటూ వెళుతున్నవారు ఈ రీతిగా ఉన్నారు. రెండు భుజముల మీద ఒకటి మందసాన్ని, ఇంకొకటి లోకాన్ని మోసుకుంటూ వెళుతున్నారు. ఈ రోజున ఆ రీతిగా చేయకూడదు. దాన్ని ఏమంటారంటే, ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండకండి అని చెప్తాడు ప్రభుల వారు. ఉంటే ఒకరిని ఘనపరచాలి, ఒకరిని ఘనహీనపరచాలి. ఆ ఇద్దరు యజమానులు ఎవరు అంటే, ఒకటి ధనము, ఒకటి దేవుడు అని చెప్పాడు. మనము దేవుణ్ణే మోయటానికి మన జీవితాల్ని ప్రతిష్ఠించుకోవాలి. దానికి అడ్డుగా ఉన్న ప్రతి దానిని కూడా మనమే తొలగించుకొని, ప్రభా నేను నీకు ప్రతిష్ఠించుకున్నాను, నన్ను మందసాన్ని మొయ్యనివ్వండి, దాని కొరకు సిద్ధపరిచిన స్థలం వరకు మోయటానికి కృపద ఇచ్చేయండి స్వామి. ఉజ్జాలాగా నేను దాని మీద చేయి పెట్టడం కానీ, లేకపోతే ఇంకొకటి చేయడం కానీ ఉండకూడదు ప్రభా. దయచేసి మిమ్మల్నే మోసేవారినిగా నాకు సహాయం చేయమని ప్రతి దైవ సేవకుడు కూడా ప్రార్థన చేయాలి. వాక్యము సెలవిస్తుంది 14వ వచనం. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. 14వ వచనంలో ప్రతిష్టా కార్యక్రమం జరిగాది. యాజకులు లేవీయులు ఆ రీతిగా చేశారు. తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజం మీద ఎత్తుకొనిరి. మందసానికి తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. దాని మీద కరుణాపీఠం, ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు ఏకాండమై ఉంటాయి. ఆ మందసాన్ని మోయటానికి 4 వైపులా రింగులు కూడా ఉంటాయి. ఆ తరువాత మందసాన్ని మోయటానికి బద్దెలు కూడా ఉంటాయి. ఈ రీతిగా మందసాన్ని 4 మోసుకుంటూ వెళ్ళాలి. ఆ మందసం లోపల
నిబంధనల పలక, బంగారు మన్నా పాత్ర, చిగురించు అహరోను కర్ర 3 కూడా ఉండాలి. ఆ రీతిగా మనం మోసేటటువంటి మందసంలో ఈ 3 ఉన్నారా లేదా ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా కొంతమంది పరిశుద్ధాత్మ లేడు, తండ్రి లేడని వాదించేవారు ఉన్నారు. కొంతమంది తండ్రి ఉన్నాడు, యేసు ప్రభు పరిశుద్ధాత్మ లేదంటున్నారు. ఈ రీతిగా కొంతమంది మోస్తున్న మందసంలో ఒక ఉపకరణం ఉంది, లేక 2 ఉన్నాయి. కొదువ కలిగిన ఉపకరణాలు ఉన్నాయి. ఈరోజున యాజకులైనటువంటి మీకు నా మనవి, మీరు మోస్తున్న మందసంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా ఆలోచించండి. ఆ రీతిగా ఆ మందసాన్ని వారు మోయటానికి మోత కర్రలను తమ భుజముల మీద పెట్టుకొని వారు ప్రతిష్ఠించుకునేవి మోసుకుంటూ వెళుతున్నారు. దేవుడు ఈ రోజున దైవ సేవకులకు ఎటువంటి జ్ఞానమును ప్రసాదించునుగాక. ఆమెన్, ఆమెన్. 15వ వచనాన్ని చెప్పాను.